ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. ఇప్పుడు మూడవ సమస్య చూద్దాం. ఇక్కడ రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము 613 అయినా ఆ సంఖ్యలను కనుగొనమని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ మనం ఆ రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల్ని ఒకటి x అనుకున్నట్లయితే దాని తర్వాత సంఖ్య ఏమవుతుంది, x+1 అవుతుంది. కాబట్టి x+1 లు రెండు వరుస ధనపూర్ణ సంఖ్యలు x మరియు x+1 x,x+1 అని అనుకునేనా ఏమని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటి వర్గాల మొత్తం అంటే x² + x+1² మొత్తం అనేది కాబట్టి స్క్వేర్ చేసి వాటిని కలుపుకుంటే వస్తే రెండింటిని ఏమొస్తుంది 613. ఇప్పుడు చూడండి ఇక్కడ x² అంటే x² + x+1² ని a+b² సూత్రం ఆధారంగా దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే విస్తరిస్తే x² + 1² + 2ab అంటే 2 × x × 1 2x = 613. దీని నుంచి x² + x² ఏమవుతుంది 2x² అవుతుంది ప్లస్ 2x + 1² అంటే 1. 613 ని ప్లస్ 613 ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -613 = 2x² + 2x - 612. 1 - 613 ఏమవుతుంది 612. తీసివేస్తే 613 నుంచి 1 తీసేస్తే 612. 612 మైనస్ గుర్తు కాబట్టి మనం -613 తీసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కూడా 2 చే భాగిద్దాం. భాగిస్తే ఏమవుతుంది 2x²/2 x² + 2x/2 x. ఇది ఏమవుతుంది 612 అంటే 2 ముళ్ళ 306 వస్తుంది = 0. అంటే మొత్తాన్ని లో నుంచి 2ని కామన్ తీసేటప్పుడు అనుకోవచ్చు, లేదా 2 చే భాగించగా అనుకోవచ్చు. ఏ విధంగా అయినా పర్వాలేదు. 2 చే భాగించగా ఇరువైపులా 2 చే భాగించగా రాసుకుందాం. ఇప్పుడు 306ని 2 పదాల మొత్తంగా -306 అంటే 2 పదాల మొత్తంగా రాస్తేనేమో +1 రావాలి. వాటి యొక్క లబ్ధము -306 రావాలి. అంటే మనం 306 యొక్క కారణాంకాలు చూసినట్లయితే ఏ విధంగా రాసుకోవచ్చు, ఏమని రాయొచ్చు 2 2 1 2 2 5 2 3. చూడండి ఇప్పుడు నెక్స్ట్ 3 తోటి 3 5 3 1 మళ్ళీ 3 1 3 7 అంటే 306 2 3 6 6 18. అంటే ఇక్కడ మనకు ఎలా ఉండాలంటే మల్టిప్లై చేస్తేనేమో మైనస్ రావాలి, యాడ్ చేస్తేనేమో ప్లస్ రావాలంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. 2 నెంబర్లు మన సమాకూటమ్స్ రాస్తున్నప్పుడు ఒకటేమో ప్లస్ తీసుకోవాలి, ఒకటి మైనస్ తీసుకోవాలి. పెద్ద నెంబర్కి మైనస్ తీసుకోవాలి. 18 × 17 రాయొచ్చు. ఇందులో -306 రావడం కోసం 18 × -17 అన్నట్లయితే చూడండి 18x - 17x ప్లస్ ఏమవుతుంది +x అవుతుంది. వీటి యొక్క లబ్ధం -306 అవుతుంది. ఓకేనా? కాబట్టి నేనేం రాస్తున్నా +x ప్లేస్ లో 18x - 17x అని తీసుకుంటున్నాను. -306 = 0. ఇందులో నుంచి x కామన్ తీస్తున్నాను. x కామన్ తీస్తే x + 18. ఈ చివరి రెండులో నుంచి కూడా -17 కామన్ తీసినట్లయితే ఈ రెండింటిలో ఏమొస్తుంది, ఇక్కడ x వస్తుంది, తర్వాత ఇదే +18 వస్తుంది = 0. ఇక్కడ x + 18 ఉంది, ఇక్కడ x + 18 ఉంది. x + 18 అనేది లబ్ధంగా ఉంది కాబట్టి x + 18 ని మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ x వస్తుంది -17 = 0. x + 18 = 0. a × b = 0 అంటే a = 0 or b = 0 అవుతుంది. x - 17 = 0. x = 17. ఇక్కడ x = -18. మనకు ఇక్కడ ప్రాబ్లంలో ఏమన్నాడు
రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము. ధనపూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటిజర్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం x -18 ని తీసుకోకుండా x 17 తీసుకోవాలి. అంటే ఆ వరుస సంఖ్యలు ఏమైతే ఆ వరుస ధనపూర్ణ సంఖ్యలు therefore అని ఇక్కడ సైడ్ రాస్తున్నాం. ఆ వరుస ధనపూర్ణ సంఖ్యలు ఒకటి 18 అవుతే -18 అని తీసుకోవద్దు, ఎందుకు నెగిటివ్ ఉంది కాబట్టి. అంటే ఒకటి 17 x 17 అయితే x ప్లస్ ఏమవుతుంది 17 ప్లస్ అంటే 17, 18 ఇదే కావాల్సిన సంఖ్యలుగా పెట్టి తీసుకో. ఇప్పుడు 4వ సమస్య చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ, కర్ణము పొడవు 13 సెంటీమీటర్లు అయినా మిగిలిన 2 భుజాలను కనుగొనము అన్నాడు. ఇక్కడ మనకు లంబకోణ త్రిభుజం ఇవ్వడం జరిగింది, దాని యొక్క ఎత్తు భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అన్నాడు. మరి ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క భూమిని x అనుకున్నట్లయితే దాని ఎత్తు ఏమవుతుంది x - 7 అవుతుంది. కర్ణం 13 సెంటీమీటర్లు అంటే మనకు ఇది లంబకోణ త్రిభుజము అనగానే మనకు పైథాగరస్ సిద్ధాంతం గుర్తుకొస్తుంది. మరి పైథాగరస్ సిద్ధాంతం ద్వారా మనం ఏం రాసుకోవచ్చు, కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. మనం కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ గా తీసుకోవాలి. దాని ద్వారా మనం వర్గ సమీకరణాన్ని రాసుకొని ఇచ్చిన సమస్యకి వర్గ సమీకరణాన్ని రాసుకొని దాని కారణాంక విభజన ద్వారా సాధనని కనుక్కోవాలి. ఆ భుజాల పొడవు ఏందో కనుక్కోవాలి. ఇక్కడ లంబకోణ త్రిభుజం తీసుకున్నాము ఏ బి సి. లంబకోణము బి వద్ద అనుకున్నట్లయితే కర్ణం ఏమవుతుంది ఏసీ అవుతుంది. కర్ణం 13 సెంటీమీటర్లు. ఇక్కడ భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ అన్నాడు ఎత్తు. అంటే ఎత్తు భూమి మీద ఆధారపడి అంటే భూమిని x సెంటీమీటర్లు అనుకున్నట్లయితే ఎత్తు ఏమవుతుంది x - 7 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. లంబకోణ త్రిభుజం కారణం ఏమి ఇవ్వడం జరిగింది, కారణము 13 సెంటీమీటర్లు. ఓకేనా? ఇక్కడ ఏంటి కర్ణం, ఇక్కడ త్రిభుజం ఏబిసిలో ఏసీ ఈజ్ ఈక్వల్ టు కర్ణం 13 సెంటీమీటర్లు. భూమి ఏమనుకున్నాం, లంబకోణ త్రిభుజం యొక్క భూమి x సెంటీమీటర్లు అని తీసుకున్నాం. భూమి ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏబి అనుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు x సెంటీమీటర్లు. ఎత్తు ఏమవుతుంది భూమి కన్నా 7 సెంటీమీటర్లు తక్కువ కాబట్టి ఈ x - 7 ఎత్తు ఈజ్ ఈక్వల్ టు x - 7 సెంటీమీటర్లు అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం నుంచి ఏమని రాయొచ్చు, కర్ణము యొక్క వర్గము ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానంగా వాడుతూ బీసీ స్క్వేర్. ఓకేనా? ఏసీ అనేది కర్ణము ఏమని ఇచ్చాడు 13 స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. ఏబి ఈజ్ ఈక్వల్ మనము భూమి x అనుకున్నాం x స్క్వేర్ ప్లస్ బీసీ x - 7 స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇది 169 అవుతుంది. 13 స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ a - b ప్రకారం x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2ab అంటే -2 × x × 7 -14x అవుతుంది. చూడండి x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ -14x ప్లస్ 49 ని RHS లో ఉన్న విలువని LHS వైపు రాసుకుంటున్నాను. 2x స్క్వేర్ -14x ప్లస్ 49 is equal to 169. చూడండి 2x స్క్వేర్ -14x ప్లస్ 49 -169 చూసినట్లయితే (2x square minus 14x plus 49 minus 169) ఏమవుతుంది -120 చూడండి ఇక్కడ x స్క్వేర్ యొక్క గుణకము 2
స్థిర పదం -120, వీటి యొక్క లబ్ధము -240. ఇక్కడ మనం 2ని కామన్ తీసుకోవచ్చు, ప్రతి దాంట్లో 2 యొక్క గుణిజం ఉంది కాబట్టి 2 కామన్ తీద్దాం. ఏమవుతుంది? x² - 7x - 60 కామన్ తీసినట్లయితే ఇప్పుడు ఈ రెండింటి యొక్క లబ్ధము 0 అంటే 2 అనేది 0 సమానం కాదు కాబట్టి మనం x² - 7x - 60 0 తీసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మనం మరి ఇక్కడ 2 -60 ఉంది, x² గుణకము 1, స్థిర పదము -60 కాబట్టి యొక్క లబ్ధము -60. ఇప్పుడు -60ని మనము కారణాంకాల కారణాంకాల జతలుగా రాసినట్లయితే ఇక్కడ -7x మనం ఏమన్నా రాయొచ్చు, మరి మల్టిప్లై చేస్తే -16x² రావాలి, యాడ్ చేస్తే -8x రావాలి. అంటే ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ పదం ఉండాలి. ఇక్కడ 2 పదాలు మొత్తంగా -7x రాసినప్పుడు అందులో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి 12 5 ఏమవుతుంది? 60 అవుతుంది. అంటే -12x అంటే -12 × 5 అని తీసుకోవచ్చు. మామూలు 12 × 5 అయితే మామూలు 60 ఉన్నట్లయితేనేమో 12 5 తీసుకుంటాము. అప్పుడు 17 ఉండాలి, ఇక్కడ +17 ఉండాలి. ఇక్కడ -7x ఉంది అంటే -12 + 5x అంటే -12x + 5x ఏమవుతుంది? -7x అవుతుంది. కాబట్టి నేను -12 × 5 7x ని ఏమని రాస్తున్నానంటే -12x + 5x అని తీసుకుంటున్నాను. -60 ఇదిగా రాసుకుంటాను. ఇందులో మొదటి 2 పదాల నుంచి x కామన్ తీసుకున్నాను. x కామన్ తీస్తే ఇక్కడ x -12, తర్వాత ఇక్కడ చివరి 2 పదాల్లో మనకి ఏమొస్తుంది? ఉమ్మడి గుణిజంగా 5 ఉంది కాబట్టి x - 12 = 0. x - 12 ఇప్పుడు మళ్ళీ కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ x ఉంటుంది +5. x - 12 × x + 5 = 0. సో x - 12 = 0 or x + 5 = 0. x +12, x -5. ఇక్కడ త్రిభుజం యొక్క భుజం కొలత అనేది రుణాత్మకంగా ఉండదు కాబట్టి x -5 కాకుండా మనము భూమి నమ్మకొలత యొక్క భూమి ఏమవుతుంది? x అంటే ఇక్కడ ఏమనుకున్నాము? x = 12 అంటే నమ్మకొలత యొక్క భూమి. therefore భూమి 12 సెంటీమీటర్లు అవుతుంది. మరి ఎత్తు మనం ఏంటనుకోవాలి? మిగిలిన 2 భుజాలను కనుగొనమన్నాడు. భూమి ఏమో 12 సెంటీమీటర్లు, మరి ఎత్తు ఏంటిది? భూమి కన్నా 7 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు తక్కువ అన్నాడు కాబట్టి ఎత్తు ఏమవుతుంది? therefore ఎత్తు లంబకోణ యొక్క ఎత్తు 7 సబ్ట్రాక్ట్ చేస్తే 12 - 7 అంటే 5 అంటే మిగిలిన 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. ఇప్పుడు 5వ సమస్యను చూద్దాం. ఒక కుటీర పరిశ్రమలో ప్రతిరోజు ఒక నియమిత సంఖ్యలో వస్తువులను తయారు చేస్తారు. ఒక రోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ. ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు ₹90 అయినా ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల సంఖ్య మరియు ఒక్కొక్క వస్తువు ఖరీదును కనుగొనము. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే తయారు చేస్తారు. ఒక రోజు తయారైన ఒక్కొక్క వస్తువు ఖరీదు ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్యకు రెట్టింపు కంటే 3 ఎక్కువ. అంటే ఒక్కొక్క వస్తువు ఖరీదు ఎంత అని చెప్పాడంటే ఆ రోజులో తయారైన వస్తువుల సంఖ్య ఎంతైతే ఉంటుందో దాని రెట్టింపు కన్నా 3 ఎక్కువ. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుందాము? చరరాశి x గా ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్యని x అని తీసుకున్నట్లయితే దాని ఖరీదు ఏమవుతుంది? రెట్టింపు కన్నా 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి 2x + 3 అవుతుంది. మరి ఒక రోజు తయారైన వస్తువుల ఖరీదు అంటే ఆ రోజు ఎన్ని వస్తువులు తయారైనవి ఇంటూ ఒక వస్తువు ఖరీదు చేసుకున్నట్లయితే మనకు ₹90 రాసుకోవచ్చు. ఇప్పుడు తయారైన వస్తువుల సంఖ్యని ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్య x అనుకుందాం. సాధన ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్య x అనుకోగా మరి ఆ వస్తువు ఖరీదు ఏమైంది? ఒక్కొక్క వస్తువు ఖరీదు లెక్క ప్రకారం ఒక్కొక్క వస్తువు ఖరీదు ఏమని రాసుకోవచ్చు? = వస్తువుల సంఖ్యకు రెట్టింపు. వస్తువుల
రెట్టింపు కంటే 3 ఎక్కువ, అంటే రెట్టింపు అంటే 2 తోటి గుణించుకోవాలి, వస్తువుల సంఖ్య అంటే 2x కన్నా 3 ఎక్కువ అంటే +3 ఎక్కువ అంటాం. ఒక్కొక్క వస్తువు ఖరీదు 2x + 3 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు ఏమని ఇచ్చిండు? ఒక రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు రూపాయలు 90. అంటే మనం ఆ రోజు తయారైన వస్తువులను x అనుకున్నాము. ఒక్కొక్క వస్తువు ఖరీదు 2x + 3 కాబట్టి x × 2x + 3 = 90 రూపాయలు. సో therefore x × 2x + 3 = 90. ఇప్పుడు x × 2x బ్రాకెట్ లో ఈ రెండు పదాలు గుణిద్దాం. 2x² అవుతుంది ప్లస్ 3x = 90. 2x² ప్లస్ 3x ప్లస్ 90 ని మనం ఇక్కడ తీసుకొచ్చినట్లయితే -90 అవుతుంది. చూడండి ఇక్కడ 2x² - 90 ఈ రెండింటి యొక్క అంటే x² గుణకము 2 స్థిర పదము -90 అంటే వీటి యొక్క లబ్ధం ఏంటి? -180. ఇప్పుడు మనకు ఈ 3x ఏమనాలంటే రెండు పదాల మొత్తంగా రాయాలి. వాటి యొక్క లబ్ధము 180 వచ్చేటట్టు, అంటే -180 లబ్ధంగా రాయగలిగే కారణాల జత ఏమని కావచ్చు? ఇక్కడ ప్లస్ యాడ్ చేసేటప్పుడు ప్లస్ 3x రావాలి. అంటే చూడండి 15 × -12 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? -180 అవుతుంది. 15 × -12 -180 ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? 3x అవుతుంది. అంటే 15x + -2x 12x = 3x. కాబట్టి ఏం తీసుకుంటాం? 2x² 3x ఏమని రాస్తారంటే రెండు పదాల మొత్తంగా 15x - 12x - 90 = 0. చూడండి ఇక్కడ నుంచి 2x ని కామన్ తీస్తుంది. 2x కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, -6 ఉంటుంది. x -6 2x కామన్ తీసినట్లయితే రెండవ దాని నుంచి చివరి దాని నుంచి 15 ని కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? x 15 6 90 కాబట్టి -6 = 0. ఇప్పుడు x - 6 కామన్ తీస్తే x - 6 × 2x + 15 x - 6 కామన్ చేసినప్పుడు కాబట్టి x - 6 = 0, 2x + 15 = 0. దీని నుంచి సైన్ రాసుకుందాం. x - 6 = 0, 2x - + 15 = 0. x = 6, 2x = -15, x = -15/2. మనము ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్యని x గా అనుకున్నాం. అంటే మరి తయారైన వస్తువుల సంఖ్య అనేది రుణాత్మకం ఉండదు కాబట్టి ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్య ఏమవుతుంది? 6. వస్తువుల సంఖ్యనేమో 6. మరి ఒక్కొక్క వస్తువు ఖరీదు ఏమవుతుంది? ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్య therefore ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్య లేదా ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్య ఒక రోజు తయారైన వస్తువుల సంఖ్య 6. మరి ఆ రోజు తయారైన మొత్తం వస్తువుల ఖరీదు ఏమని ఇచ్చింది? 90 రూపాయలు. అంటే ఒక్కొక్క వస్తువు ఖరీదు ఒక్కొక్క వస్తువు ఖరీదు 6 వస్తువుల ఖరీదు ఇక్కడ ముందు 6 వస్తువుల ఖరీదు 90 రూపాయలు అని ఇవ్వడం జరిగింది. 6 తయారైన వస్తువులు మనకి ఖరీదు 90 రూపాయలు కాబట్టి 6 తయారైన వస్తువుల సంఖ్య 6 కాబట్టి 6 వస్తువుల ఖరీదు 90 రూపాయలు. అంటే ఇప్పుడు మరి ఒక వస్తువు ఖరీదు ఏమవుతుంది? 90/6 6 1 6 15. అంటే ఒక వస్తువు ఖరీదేమో 15 రూపాయలు. ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్య 6. ఆ రోజు తయారైన therefore ఆ రోజు తయారైన వస్తువుల సంఖ్య 6
ఒక వస్తువు ఖరీదు అంటే ఒక్కొక్క వస్తువు అంటే ఒక వస్తువు ఖరీదు, ఒక వస్తువు ఖరీదు 15 రూపాయలు. 15 రూపాయలు ఇక్కడ కూడా నెంబర్ కాబట్టి 6. ఓకేనా? 6 తయారైన వస్తువుల సంఖ్య 6, ఒక వస్తువు ఖరీదు రూపాయలు 15. ఇప్పుడు 6వ సమస్యను చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 28 మీటర్లు మరియు దాని వైశాల్యం 40 చదరపు మీటర్లు అయినా ఆ దీర్ఘచతురస్రం యొక్క కొలతలను కనుగొనము. ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇవ్వడం జరిగింది మరియు దాని వైశాల్యం ఇవ్వడం జరిగింది. దాని నుంచి వాటి కొలతలను కనుగొందాం. ఇక్కడ ఇచ్చిన సమాచారం రాసుకుందాం. సాధన దీర్ఘచతురస్రం చుట్టూ కొలత ఈజ్ ఈక్వల్ టు 28 మీటర్లు. అంటే దీని నుంచి ఏమన్నా రాయొచ్చు, 2 ఇంటూ పొడవు చుట్టూ కొలత అంటే పొడవు ప్లస్ వెడల్పే కదా, 2 ఇంటూ l ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 28 మీటర్లు. అంటే పొడవు ప్లస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు. ఇక్కడ 2 అనేది మనము 2 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 14 జా. అంటే పొడవు ప్లస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ నేను పొడవు ఈజ్ ఈక్వల్ టు x మీటర్లు అనుకోగా ఏమవుతుంది, పొడవు ప్లస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ 14 అంటే x ప్లస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ 14, వెడల్పు ఈజ్ ఈక్వల్ 14 మైనస్ x. ఓకేనా? వెడల్పు తెలిసింది, మనము పొడవుని x మీటర్లు అనుకున్నాం, వెడల్పు 14 మైనస్ x మీటర్స్. ఇప్పుడు వైశాల్యము దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 40 చదరపు మీటర్లు. దీర్ఘచతురస్రం వైశాల్యము 40 చదరపు మీటర్లు. అంటే పొడవు ఇంటూ వెడల్పే కదా, మనం పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు కదా 40. ఇక్కడ పొడవు ఏమవుతుంది, పొడవుని x అనుకున్నాం కాబట్టి వెడల్పు 14 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 40. మల్టిప్లై చేస్తే x ఇంటూ 14 14x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ x x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40. చూడండి, LHS ని RHS రాస్తున్నాను, RHS ని LHS రాస్తున్నాను. 40 ఈజ్ ఈక్వల్ టు 14x మైనస్ x స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ నుంచి పదాలని డివైడ్ తీసుకొస్తే అక్కడ మైనస్ x స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. 14x మైనస్ 14x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మధ్య పదం 14x ఉంది, మరి x స్క్వేర్ గుణకం 1, స్థిర పదము 40. అంటే వీటి యొక్క లబ్ధము 40. అంటే 40ని ఏమని రాసుకోవచ్చు, యాడ్ చేస్తే మైనస్ 14 రావాలి. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఏమో మైనస్ 14, ప్రొడక్ట్ మాత్రం ప్లస్ కావాలన్నప్పుడు రెండు కూడా రుణ పదాలు తీసుకోవాలి. అంటే -10 ఇంటూ -4 అని తీసుకున్నాం అనుకోండి, రెండింటిని యాడ్ చేస్తే -14x అవుతుంది. వీటి యొక్క లబ్ధం ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 4 40. అంటే -10x -4x అని రాసినట్లయితే -40x స్క్వేర్. x స్క్వేర్ -10x -4x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ x కామన్ తీస్తే x మైనస్ 10, చివరి ఇందులో నుంచి -4 కామన్ తీస్తే x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మొదటి రెండు పదాల నుంచి x కామన్ తీసిన x కామన్ x మైనస్ 10 మైనస్ చివరి రెండు పదాల నుంచి -4 కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ x వస్తుంది, ప్లస్ 40 నుంచి -4 కామన్ వస్తుంది, -10 వస్తుంది. ఇప్పుడు x మైనస్ 10 ని కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0.
అంటే x ఈజ్ ఈక్వల్ 10 లేదా x ఈజ్ ఈక్వల్ టు 4. పొడవు ఈజ్ ఈక్వల్ x మీటర్లు అంటే పొడవు ఈజ్ ఈక్వల్ టు పొడవు 10 మీటర్స్. మరి వెడల్పు ఏమవుతుంది 40 మైనస్ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 మీటర్స్. therefore దీర్ఘచతురస్రం యొక్క కొలతలు కొలతలు 10 మీటర్లు 4 మీటర్లు అంటే 10 అంటే పొడవు పొడవు ఏమో 10 మీటర్లు వెడల్పు 4 మీటర్లు. చూడండి 10 నాళ్ళ వెడల్పు రెండింటి యొక్క లబ్ధము 40 అవుతుంది, 40 చదరపు మీటర్లు అవుతుంది. వీటి యొక్క చుట్టూ కొలత 2 × 4 10 + 4 అంటే 28 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.